అన్నటువంటిది బాబు గారికి తెలుసు. ఇప్పుడు ఆ కన్‌ఫ్యూజన్‌ని మరింత పెంచారు. మేము చట్టబద్ధత కల్పించడం కోసం న్యాయశాఖ ఆల్రెడీ రిఫరెన్స్ అయిపోయింది. న్యాయశాఖ నుండి అటు ప్రభుత్వానికెళ్ళిందని. ఏమి ఇచ్చారు వీళ్ళు? మొత్తం కలిపి రాజధాని అన్నారా? 29 గ్రామాలన్నారా? అది ఈ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి సంబంధించినటువంటి రాజధాని విషయంలో ఆ ప్రజలకే స్పష్టత ఇవ్వట్లేదు. ఇదిగో ఈ ఏరియా నుండి ఈ ఏరియా వరకయ్యా రాజధాని. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నందిగామ దగ్గర నుంచి బిగిన్ చేస్తున్నాం. అటు పక్కన మచిలీపట్నం దాకా ఉంటుంది. లేదంటే కనుక ఉయ్యూరు దాకా ఉంటుంది. పార్లమెంట్ అదే పామర్రు దాకా ఉంటుంది. ఇటు పక్కన వచ్చేటప్పటికి గుంటూరు అవుట్స్కట్స్ నుంచి అంటే చిలకలూరుపేట యువతల గుంటూరు నుంచి బిగిన్ చేసుకుని అటు పక్కన నూజివీడు దాకా ఉంటుంది. ఇట్లాగ ఒక స్పష్టత ఇవ్వాలి కదా. అప్పుడు కదా ఈ టెంపర్మెంట్ అనేటటువంటిది ఏంటనేది తెలిసేది. ఇక్కడ దీంట్లో వీళ్ళు భయపడేది ఏంటంటే ఇదంతా పెడితే కనుక అమరావతి రైతులు అసంతృప్తి ఫీల్ అవుతారేమో అనేది ఒక పాయింట్ ఉంది. రెండవది ఏంటి, అమరావతికి చట్టబద్ధత కల్పించకపోతే ఇక భవిష్యత్తు ఉండదు అని భయపడుతున్నటువంటి రైతులకు లేదు లేదు మేము చట్టబద్ధత కల్పిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేయడంతో పాటుగా కొత్తగా భూ సమీకరణ వీళ్ళు సేకరణ చేయట్లేదు. సేకరణ చేస్తే నష్టమేం లేదు. ఎందుకంటే 1కి 3 రెట్లు డబ్బులు ఇచ్చేయాలి కాబట్టి ఆ డబ్బులతో వాళ్ళకు ఒక స్పష్టత వస్తుంది వాళ్ళ లైఫ్కి. అలా కాకుండా సమీకరణ చేయడం వలన ఓ సమస్య వస్తుంది. ఏంటంటే వీళ్ళు మళ్ళీ ఓ 25,000 రూపాయలు 10 ఏళ్ల దాకా ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ జీవితం ఏంటి? ఇప్పటిదాకా ఒక ఎకరం పంట పండించుకునేటటువంటి రైతు 25 సంవత్సరాలు